గైస్ నేనండి మీ సేలు సురేష్ అండి. సో గైస్ రైట్ నో మేము అయితే అండి యూఎస్లో న్యూ ఆర్లిన్స్ పోర్ట్లో అయితే ఉన్నామండి. సో న్యూ ఆర్లిన్స్ పోర్ట్ అయితే మేము షోర్లీకి వెళ్తాం ప్లాన్లో ఉన్నాము. సో షోర్లీకి అంటే ఏం లేదండి, ఇప్పుడు మేము గూగుల్లో సెర్చ్ చేస్తే పక్కన మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది అనమాట. సో ఇండియన్ రెస్టారెంట్ నెక్స్ట్ అలాగే సీమెన్ క్లబ్ అనమాట. సీమెన్ క్లబ్ కూడా ఉన్నది. సో సీమెన్ క్లబ్ కూడా వెళ్తున్నాం ఇలాగా. సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మనం అమెరికా వచ్చిన తర్వాత మనకైతే షోర్లీకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి కంపల్సరీగా సూర్ పాస్ ఉండాలి. సో సూర్ పాస్ మాత్రం ఇస్తారు మనకి. బట్ ఏంటంటే మనకి పాస్పోర్ట్ అయితే మాత్రం ఇవ్వరు. పాస్పోర్ట్ మాత్రం ఎవరు, ఎందుకంటే మనం అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుందని చెప్పేసి మన పాస్పోర్ట్ అయితే ఎవరండి క్లియర్ మీకు చెప్తుంది చూడండి. పాస్పోర్ట్ ఎక్కడ ఎవరో కెనడాలో కూడా ఎవరు, నేను చూసిన పోర్ట్లు అయితే మాత్రం కెనడాలో ఎవరో, నెక్స్ట్ అమెరికాలో కూడా ఎవరో ఎక్కడ కూడా. సో ఇంకో విషయం ఏంటంటే మీరు అమెరికా వచ్చిన ఫస్ట్ పోర్ట్లు మాత్రం మీకు పాస్ ఇస్తారు. తర్వాత మరి వేరే పోర్ట్లు మాత్రం ఎవరు ఇంకా. సో ఆ పాస్ మాత్రం అన్ని పోర్ట్లు మనం వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ క్లియర్గా చూసుకోండి, మీరు షోలోకి వెళ్తే మాత్రం మీకు పాస్పోర్ట్ అయితే ఎవరు, క్లియర్ అండి. సో అయితే మీ ఇప్పుడు నేను అండ్ మిస్టర్ జార్ఖండ్ నుంచి అనమాట మన సరోజ్ పై వెళ్తున్నాం, ఇద్దరు కూడా వెళ్తున్నాం. సో అలాగా ఒక చిల్లే వద్దాని అనుకుంటున్నాం. అలా సీమెన్ క్లబ్కి నెక్స్ట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాం. ఓకే అండి, చూద్దాం ఎలాగా మీకు అన్ని చూపిస్తాను పేరుగా మిల్తే హై ఇండియన్ రెస్టారెంట్ మే. ఇదండి పోర్ట్, ఇది న్యూ ఆర్లిన్స్ పోర్ట్ ఇది. సో చూడండి ఎలా ఉంది. లైట్గా అయితే వర్షం పడుతుంది ఇప్పుడైతే మేము, బట్ సోర్లీకి అయితే వెళ్తాను కంపల్సరీ ఇప్పుడైతే మేము. సో చూడండి ఎలాగైపోతుంది కార్ కాపరేషన్ అది కూడా. ఇదేంటి మా షిప్ ఇది. సో చూడండి అంతా కూడా షిప్ ఇది. సో ఎక్కడికి అయితే మేము ఇప్పుడు అంటే అవుట్స్కి వెళ్ళాలంటే మాకు ఒక షట్ల బస్ ఒకటి వస్తుంది. మేమైతే యూబర్ బుక్ చేసుకున్నాం. సో యూబర్ బుక్ చేసుకుని మేమైతే ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వచ్చాం, ఎందుకంటే లైట్ వర్షం పడుతుంది కదా. సో ఇలాంటి వర్షంలో వేడివేడి బిర్యానీ తింటే బాగుంటుందని చెప్పేసి మేము ఫస్ట్ అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాం. సో మేమైతే అక్కడ యూబర్ బుక్ చేసుకున్న ఛార్జ్ అయితే అండి సో $12 అయింది. సో అంటే ముగ్గురు కలిపి అనమాట. సో పర్వాలేదు, తక్కువ అమౌంట్ అయితే మేము వస్తున్నాం అక్కడికి. సో ఇక్కడ మేము ఫస్ట్ రెస్టారెంట్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మేము మళ్ళీ సీమెన్ క్లబ్ అయితే వెళ్తాం. తాగాలనుకుంటే వైన్స్ బీర్స్ అన్నీ కూడా ఉన్నాయి టోటల్ కన్నా. చూడండి మనకి పోర్ట్ దగ్గరలో ఉందన్నమాట అంతా కూడా వైన్. మేమైతే ల్యాంబేర్ని ఆర్డర్ చేసాం. సో ల్యాంబేర్ అండ్ వచ్చేసి $18. సో $18 అని చాలా ఎక్స్పెన్సివ్, బట్ మాకైతే చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే వాడు ఇచ్చిన క్వాంటిటీ తక్కువ, కాస్ట్ అయితే చాలా ఎక్కువ. సో తప్పదు కదా మరి మనం వచ్చిన తర్వాత. సో ఎందుకంటే మాకు పోర్టు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ మాది ఇది ఒకటే ఉంది. సో దానివల్ల ఇక్కడికి మేము వచ్చామన్నమాట. సో టోటల్గా మా బిల్ అయితే $67 అంత అయిందండి మొత్తం. సో మనకి న్యూ ఆర్లిన్స్లో ఉన్న సీమెన్ క్లబ్ అయితే ఇదేనండి. సో ఇక్కడైతే మాత్రం మనకు ఫ్రీ వైఫై. సో మనం ఎంత వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం కూర్చొని హ్యాపీగా అంటే జస్ట్ మనం రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ వైఫై యూజ్ చేసుకొని మన ల్యాప్టాప్తో కూడా ప్రాబ్లం లేదు, ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ల్యాప్టాప్ కూడా తెచ్చుకొని సో మనం ఇక్కడ గేమ్స్ ఆడాలనుకుంటే మన టేబుల్ టెన్నిస్ అండ్ చాలా ఉన్న గేమ్స్ అయితే ఇక్కడ. నెక్స్ట్ క్యారమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం గేమ్స్ ఆడాలనుకుంటే. బట్ చూడండి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. సో అంటే మనం ఎక్కడి నుంచి మనం తీసుకెళ్ళొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు, అంత ఫ్రీయే, మిమ్మల్ని ఎవరు కూడా ఏమనరు. సో మీకు నచ్చిన ఐటమ్ అయితే మీరు తీసుకెళ్ళొచ్చు. బట్ ఇటైతే అలాగని చెప్పి ఎక్కువ తీసుకెళ్తే బాగోదు కదా. సో మనకైతే ఒకటి లేదా రెండు
ఓకేనా, అంటే మన ఇష్టం తీసుకెళ్ళొచ్చు, బట్ అది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ చూస్తారు కదండి, ఇవన్నీ కూడా బుక్స్ అనమాట. సో ఈ బుక్స్ ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి బుక్స్, టోటల్గా A to Z అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి బుక్స్. సో ఈ బుక్స్ ఏంటంటే మీకు నచ్చితే మాత్రం మీరు తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, ఎవరు కూడా మిమ్మల్ని ఏమంటారు. చూడ ఇక్కడ మన క్రిస్టియన్ సంబంధించిన, హిందూ సంబంధించిన టోటల్గా అన్నీ ఉంటాయి బుక్స్ అవి మాత్రం. సో ఎవరు కూడా ఏమంటారు మనల్ని. సో మనం జస్ట్ ఏంటంటే స్టడీ చేసుకొని రిలాక్స్గా తర్వాత మనకు నచ్చిన బుక్స్ మనం తీసుకొని వెళ్ళొచ్చు, ఎవరు కూడా మనల్ని ఏమంటారు. ఇక చూస్తున్నట్టు ఇవన్నీ కూడా కంప్యూటర్స్. సో మీకు ఒకవేళ కంప్యూటర్తో గేమ్స్ ఆడుకోవడం సరే గేమ్స్ ఆడుకోవచ్చు, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తుంది అయితే ఇప్పుడు ఇది బాల్కనీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది, బయటకు కూర్చుందాం అంటే, బట్ వెళ్ళలేదు నేను ఇక్కడికి. సో చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, చైర్స్ కానీ. నెక్స్ట్ అంటే చాలామంది సోర్లీకి వచ్చిన తర్వాత సీమెన్ క్లబ్ వస్తే బెస్ట్. నెక్స్ట్ ఇవి చూస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కాఫీ అంటే టీ, లెమన్ టీ అవి అనమాట. సో ఇది కూడా ఫ్రీ మనమైతే తీసుకొచ్చి ఎవరు కూడా మిమ్మల్ని ఏమనరు. సో అది మీ ఇష్టం, అంటే మీరు తీసుకుంటారు లేదని మీ ఇష్టం. బట్ ఏంటంటే ఇదంతా ఫ్రీ, ఎందుకంటే సీమెన్ క్లబ్ అని సరే సీమెన్స్కి మాత్రం అది ఫ్రీ అనమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ మన